పుట్నాలు టమాటా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పుట్నాలు, పచ్చిమిర్చి, కొబ్బరి, టమాటా, తాలింపు కరివేపాకు, కొద్దిగా చింతపండు పులుసు అండి, కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం ఉప్పు. ముందుగా కొబ్బరి చిన్న ముక్కలు చేసుకోవాలండి. టమాటా కూడా చిన్నగా ముక్కలు చేసి కట్ చేయాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె అండి, తాలింపు రెడీ చేసి పెట్టుకోవాలి. కొద్ది కరివేపాకు, కొంచెం దోరగా వేగాలండి కరివేపాకు. కొన్ని ఆవాలండి, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు. ఇవి కూడా దోరగా వేగించాలి. తాలింపు మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోతే చట్నీ బాగోదు. ఒక ప్లేట్లో తీసుకోవాలండి తాలింపు మొత్తం. పెట్టుకున్న టమాటా ముక్కలండి, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, కొంచెం బాగా వేగాలండి. వాటర్ పోయొద్దు, వాటర్ లేకుండానే వేగించాలి. కొబ్బరి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ పుట్నాల పొడి పప్పు కూడా వేయాలి. కొద్దిగా ఉప్పు, ఇది మగ్గిందండి, తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. కొద్దిగా వాటర్ పోయాలండి, మిక్స్ చేసేయాలి. ఈ టమాటాలు కూడా వేసేయాలండి ఇందులో. టమాటా, పచ్చిమిర్చి కారం చూసుకొని వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేయాలండి. చట్నీ రెడీ అయిందండి. ఒక గిన్నెలో తీసుకుని తాలింపు వేయాలి. ఈ చట్నీ పొంగల్కి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ చట్నీ అండి. దీనిలో ఎక్కువ నూనె వేయలేదు, తాలింపుకి వేసానంతే. కొబ్బరి ముక్క, ఈ టమాటా, ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి.